ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్ ఈరోజు 24 డిసెంబర్ 2024న ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 న్యూస్ పేపర్స్లో ఇచ్చిన మేజర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం వాటికి సంబంధించి స్టాటిక్ జీకేని 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా ఈరోజు ఒక అప్కమింగ్ జాబ్కి సంబంధించి అయితే ఒక 1 more ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చినారనమాట. ఆర్టికల్ అయితే ఇచ్చిన దాని గురించి కూడా ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, 2000 బస్సులు అయితే అవసరం అని చెప్పి సూపర్ 6 మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చిన హామీ ఏంటంటే సూపర్ 6 పథకాలు అయితే ఇస్తానంది. దాంట్లో మహిళలకు ఉచిత ప్రయాణం అయితే కల్పించబోతున్నారని ఉంది. దానికి సంబంధించిన విధి విధానాల్లో భాగంగా మరో 2000 బస్సులు అయితే కావాలని చెప్పి ఇంకొకటి కూడా పాయింట్ హైలైట్ చేస్తున్నారు. చూడండి, 11,500 వేకెన్సీస్ అయితే సిబ్బంది అయితే కావాలని చెప్పి 11,500 మందిని తొందరలో తీసుకోబోతున్నాం అని చెప్పేసి మనకి సూచనలు అయితే ఇస్తున్నారనమాట. ఆల్రెడీ 7,000+ వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే రెడీగా ఉంది. దాంతో పాటుగా మిగిలిన 3,500 లేదా 4,000 వరకు కూడాను ఈ వేకెన్సీస్ అయితే పెరిగి మొత్తంగా 11,000+ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. ఓకే, ఈరోజు 24th డిసెంబర్ కాబట్టి 24th డిసెంబర్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అనమాట. 24th డిసెంబర్ ఏంటంటే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అనమాట. వినియోగదారుల హక్కుల దినోత్సవం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం అని కూడా 24th డిసెంబర్ని అయితే అంటారు. ఓకే, ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు అని చెప్పేసి ఒక ఈనాడులో ఫస్ట్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తుల జాబితాలో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఇవి వెరీ ఇంపార్టెంట్ అవుద్ది కరెంట్ అఫైర్ అనేది. ఫస్ట్ దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే చదివే ప్రయత్నం చేద్దాం. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి సత్తా చాటిన హైదరాబాదీ సమాంతర చిత్రాలతో ఎన్నో కథలు, పాత్రలకు సజీవ రూపాన్ని ఇచ్చిన సినీ మాంత్రికుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. ప్రకటనలో డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. ధారావాహికలపైన తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6:38 మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్యామ్ బెనగల్ 1934 డిసెంబర్ 14 హైదరాబాద్లో జన్మించారు. సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల, నిజాం కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఆయనకు భార్య నీరా బెనగల్, కుమార్తె ప్రియా బెనగల్ ఉన్నారు. 1959 ముంబైలో యాడ్ ఏజెన్సీలో రైటర్గా పనిచేశారు. తొలి సినిమా అంకుర్తో విశేష గుర్తింపు సాధించారు. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో సొంతం చేసుకున్నారు. వాస్తవిక చిత్రాల దర్శకుడుగా తనదైన ప్రత్యేకత ప్రదర్శిస్తూ చరణ్ దాస్, చోర్, మందన్, భూమిక, అనుగ్రహం, జునూన్, మండి, త్రికాల్, సుహాస్, సూరజ్గా, సాత్వా, గోడా, సర్దారీ బేగం, హరి బరి, జుబేదా తదితర చిత్రాలను తెరకెక్కించారు. ఆయన చివరిగా చేసిన సినిమా ముజీబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ ఆయన చివరి సినిమాట. గత ఏడాది విడుదలైంది. చివరి వరకు సినిమాతోనే తన ప్రయాణం కొనసాగించిన ఆయన పలు లఘు చిత్రాలు, ధారావాహికలు దర్శకత్వం వహించారు. నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాను ధారావాహిగా తెరపైకి తీసుకొచ్చారు. డిస్కవరీస్ ఆఫ్ ఇండియా రచించిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్లోను, ఎన్టీపీసీల ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని నెహ్రూ ఏ బుక్ రాసిండు, డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని రాసిండు. దానిని ధారావాహిక అంటే డైలీ సీరియల్గా తెరపైకి తీసుకొచ్చిన డైరెక్టర్ అనమాట. సత్యజిత్ రే పై కూడా డాక్యుమెంటరీ, సుభాష్ చంద్రబోస్ జీవిత కథలతో చలనచిత్రాలు తీశారు. తెలుగు ధారావాహిక అమరావతి కథలు తెరపైకి తీసుకొచ్చారు. ఆయన మృతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సంతాపం తెలిపారు. ఓకే, వీరికి సంబంధించిన కొన్ని అవార్డ్స్ అయితే ఇక్కడ ఇచ్చినా చూడండి, అవి కూడా ఇంపార్టెంట్ అవుతాయి. కళాత్మక చిత్రాలు పెట్టింది పేరున శ్యామ్ బెనగల్ తీసిన సినిమాలు, డాక్యుమెంటరీలకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ పురస్కారాలు సత్కరించింది. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఆయన 2005లో ఆయన్ని వరించింది. 2013లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారంతో ఆయన్ని గౌరవించారు. బెనగల్ రాజ్యసభ సభ్యుడిగాను సేవలు అందించారు. ఆయన మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఓకే, ఇది ఆర్టికల్. దీనికి సంబంధించి దీంట్లో 1976లో వచ్చేసి పద్మశ్రీ ఇచ్చారంట, 1991లో పద్మవిభూషణ్ ఇచ్చారంట. ఇంతకీ పద్మశ్రీ, పద్మవిభూషణ్ అనే అవార్డ్స్ని ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఎన్నో తేదీ ఇస్తారంటే 1954 నుంచి 1954 నుంచి ఈ అవార్డ్స్ అయితే ఇస్తారు. ఈ అవార్డులో భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఇస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అయితే ఈ అవార్డులు అయితే బహుకరిస్తారు. అదేవిధంగా
దాదాసాహెబ్ పురస్కారం అనేది కూడా ఈయనకి వరించింది. ఎవరికి? శ్యామ్ బెనగల్ గారికి. దాదాసాహెబ్ పురస్కారం గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైల్వే ఎగ్జామ్స్లో కానీ చిన్న చిన్న లోయర్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, కానిస్టేబుల్ అలాంటి వాటికి అడుగుతూ ఉంటారు అనమాట పురస్కారాల్లో. ఓకే, దాదాసాహెబ్ పాల్కే పురస్కారాలని 1969 నుంచి ఇస్తున్నారనమాట. 1969 నుంచి ఇస్తున్నారు. 1960 దీనికి ఎంత అమౌంట్ ఉంటుంది అంటే 10 లక్షల అమౌంట్ ఉంటుంది. 10 lakhs రివార్డు ఉంటుంది అనమాట. ఎంత? 10 లక్షల రివార్డు ఉంటాయి. ఎప్పుడు నుంచి ఇస్తున్నారు? 1969 నుంచి ఇస్తున్నారు. ఈ 1969 నుంచి ఇచ్చే అవార్డు 2005లో ఎవరికి ఇచ్చారు? ఇటీవల మరణించిన శ్యామ్ బెనగల్ గారికి అయితే ఇచ్చారనమాట. ఓకే, దాదాసాహెబ్ పాల్కే అవార్డును మొదటిసారిగా గెలుచుకున్న వ్యక్తి లేదా మొదటిగా ఎవరు పొందారని చెప్పేసి వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో అయితే అడిగారు అనమాట. మీరు ఖచ్చితంగా దాన్ని తెలుసుకోండి. ఇది ఎవరికి ఇచ్చారంటే దాదాసాహెబ్ పాల్కే అవార్డును దేవికా రాణి రోరిచ్. దేవికా, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, రాణికా రోరిచ్. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. దేవికా రాణి రోరిచ్కి దాదాసాహెబ్ పాల్కే అవార్డు తొలిసారిగా ఎవరికి గ్రహించారంటే దేవికా రాణి రోహిత్. దాదాసాహెబ్ పాల్కేకి ఒక అవార్డు వచ్చింది కాబట్టి దాదాసాహెబ్ పాల్కే అని ఆయన ఒక బిరుదు ఉంది. ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మోగ్రఫీ అంటారు. భారతదేశపు లేదా భారతీయ చలనచిత్ర పితామహుడుగా ఎవరిని వర్ణిస్తారంటే దాదాసాహెబ్ పాల్కే అని వర్ణిస్తారనమాట. ఓకే, ఇది ఈయనకి సంబంధించిన ఫస్ట్ ఈ పర్సన్ గుర్తుపెట్టుకోండి మీరు. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అవుతారు. ఇదే ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తి. అంతలో రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి శ్యామ్ బెనగల్ డైరెక్టరు. ఆయన తీసిన ఫస్ట్ సినిమా గుర్తుపెట్టుకోండి అంకుర్. లాస్ట్ సినిమా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మనం. ఏం పేరు? ముజీబ్, ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్. ఓకే, వంటి చిత్రాలు తీశాడు. ఆయనకి ఈ అవార్డ్స్ వచ్చాయి. అది ఈ టాపిక్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్లయితే మనం, ఓకే, ఈ టాపిక్లో మీకు ఇంకొక బిట్ చెప్తాను చూడండి. 1954 నుంచి భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఇస్తున్నారు కదా. వీటిలలో కింద అవార్డ్స్ అన్ని ఇచ్చి క్రింది ఫస్ట్ ఏం చెప్తారు, కింది వాటిలో అత్యున్నత అవార్డు ఏందని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. కింది వాటిలో అత్యున్నత అవార్డు ఏందని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. దానికి ఆప్షన్ 1 ఇచ్చారు, పద్మశ్రీ ఇచ్చారు. 2 పద్మభూషణ్ ఇచ్చారు. 3rd one ఏంటంటే పద్మ విభూషణ్ ఇచ్చారు అనుకోండి. వీటిలో 4 ఆప్షన్ వచ్చి భారతరత్న ఇచ్చారంటే భారతరత్ననే అత్యున్నత అవార్డు అని చెప్పేసి మనం చెప్పేస్తాం అనమాట. కానీ ఈ 3 ఇచ్చేసి పైవేవి కావు అని ఇంకో ఆప్షన్ ఇచ్చారనుకోండి. అప్పుడు మీరు ఏం చెప్తారు? ఏది పెద్దదంటే ఓకే, ఒక షార్ట్ కట్ లాగా చెప్తాను చూడండి. దీంట్లో ఏది పొడుగ్గా ఉందో అదే పెద్దది అనమాట. తర్వాత 2వ పొడుగ్గా ఉండేది ఇది, 2వది. తర్వాత పొట్టిగా ఉండేది ఇది. పద్మ విభూషణ్లో పొడుగైన పేరు ఏంది? పద్మ విభూషణ్, ఇదే అనమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పటి నుంచి ఇస్తున్నారు గుర్తుపెట్టుకుని? 1954 నుంచి ఇస్తున్నారు. ఏ డేట్ని ఇస్తారు? జనవరి 26ని ఇస్తారు. జనవరి 26ని ఇస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26న వీటినైతే ప్రదానం చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ వి రామసుబ్రమణియన్ గారు అయితే అపాయింట్ అయ్యారు. దీనిలోకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ దీనికి సంబంధించిన స్టాటిక్ అయితే చూద్దాం చూడండి. 1948 డిసెంబర్ 10న 1948 డిసెంబర్ 10న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో అంతర్జాతీయ మానవ హక్కుల గురించి ప్రసంగం అయితే చేశారు. ఆ రోజుని అంతర్జాతీయ మానవ హక్కుల గురించి ప్రసంగం చేశారనమాట. కాబట్టి డిసెంబర్ 10ని ఎలా జరుపుకుంటాం అంటే మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. తర్వాత మన భారతదేశానికి వస్తే 1993లో మానవ హక్కుల కమిషన్ అయితే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు? వెరీ 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 ఇంపార్టెంట్ ఇండియన్ కరెంట్ పాలిటీ. 1993 నుంచి 1993 ఆన్వర్డ్స్ ఏం చేసిండ్రు? మానవ హక్కుల కమిషన్ అయితే స్టార్ట్ చేశారు. దీని యొక్క పదవీ కాలం 5 years. దీని పదవీ కాలం 5 సంవత్సరాలు. ఓకే, ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్కి మొట్టమొదటి యొక్క అధ్యక్షుడు లేదా చైర్మన్ ఎవరు అని అడిగితే జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు. వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. కరెంట్ పాలిటీలోను రెండిట్లో వెరీ ఇంపార్టెంట్ అవి రంగనాథ్ మిశ్రా. ఓకే, ప్రజెంట్ ఎవరున్నారు? 1993లో స్టార్ట్ చేసిన ఎన్హెచ్ఆర్సీకి ఫస్ట్గా శ్రీ రంగనాథ్ మిశ్రా గారు ఉన్నారు సార్ అని చెప్పారు. జస్టిస్
రంగనాథ్ మిశ్రా గారు ఉన్నారని చెప్పారు కదా. ఇప్పుడు ఎవరున్నారంటే ఇక్కడికి రండి, ఎవరున్నారు, జస్టిస్ వి రామసుబ్రమణ్యం. జస్టిస్ అనే పదం ఉంది, ఇక్కడ జస్టిస్ ఉంది, ఇక్కడ జస్టిస్. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా అపాయింట్ అయ్యే వ్యక్తి ఉండాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యొక్క విధానం ఏంటంటే ఆయన ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం అనేది గడిచి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్దాం. ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్తే, కరెంట్ అఫైర్లోకి వెళ్తే, జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మనం ఆల్రెడీ చెప్పాం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి అనే వ్యక్తిని మాత్రమే ఎన్హెచ్ఆర్సీకి అపాయింట్ చేస్తారనమాట. జస్టిస్ వి రామసుబ్రమణ్య నియామకాన్ని ఎవరు అపాయింట్ చేశారు, ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ర వేశారు. సభ్యులుగా ప్రియాంక కనుంగో, డాక్టర్ జస్టిస్ విద్యుత్ రంజన్ షడంగీలను నియమించారు. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా పనిచేసిన జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, గతంలో ఎవరున్నారు, జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా ఉన్నారు, ఆయన రిటైర్డ్ అయ్యారు. అప్పుడు జూన్ 1 రిటైర్ అయ్యారు. కాగా సభ్యురాలుగా విజయభారతి సనయాని ప్రస్తుతం యాక్టింగ్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. కొత్త చైర్పర్సన్ ఎంపికపై డిసెంబర్ 18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబడింది. జస్టిస్ రామసుబ్రమణియన్ను నియమిస్తూ సోమవారం నిర్ణయం వెలువడింది. దీని స్వస్థలం తమిళనాడులోని మన్నార్గుడి. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, తమిళనాడు మన్నార్గుడి. 1958 జూన్ 30 జన్మించారు. జస్టిస్ రామసుబ్రమణియన్ 2019 సెప్టెంబర్ 23 నుంచి 2023 జూన్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. 1983 ఫిబ్రవరి 16 న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 16 సంవత్సరాల న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఈయన 23 ఏళ్ల పాటు మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. తొలిసారిగా 2016 జూలై 31 మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 నుంచి నవంబర్ 9 శాశ్వత న్యాయమూర్తి పదోన్నతి పొందారు. 2016 ఏప్రిల్ 20 హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2019 జనవరి 1 ఉమ్మడి హైకోర్టు ఏపీ, తెలంగాణ హైకోర్టుకు విడిపోయాక తెలంగాణ హైకోర్టు జడ్జిగా కొనసాగి 2019 జూన్ 22 హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడ ఉండగానే 2019 సెప్టెంబర్ 23 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మరోపక్క ఎన్హెచ్ఆర్సీ సభ్యుడిగా నియమితులైన ప్రియాంక్ కనుంగో గతంలో జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ చైర్పర్సన్గా వ్యవహరించారు. ఈయన స్వరాష్ట్రం మధ్యప్రదేశ్. మరో సభ్యుడు జస్టిస్ విద్యుత్ రంజన్ షడంగి, స్వరాష్ట్రం ఒడిశా. ఈ ఏడాది జూలై 5 నుంచి 19 వరకు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అంతకుముందు ఒడిశా హైకోర్టు న్యాయమూర్తిగాను సేవలు అందించారు. మనకి ఈ కాంటాక్ట్లో మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ ఎవరున్నారు చెప్పండి. 1993లో ఎన్హెచ్ఆర్సీని అయితే ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఎవరున్నారు, రంగనాథ్ మిశ్రా. ప్రస్తుతం ఎవరున్నారంటే, ఎవరిని నియమించారంటే వి రామసుబ్రమణ్యన్. ఎన్హెచ్ఆర్సీని ఎవరు అపాయింట్ చేస్తారని అడుగుతారు, రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారు. ఎవరి సూచనల మేరకు అంటే హై లెవెల్ కమిటీ సూచనల మేరకు. హై లెవెల్ కమిటీకి ఎవరు అధ్యక్షతను వహిస్తారంటే ప్రధానమంత్రి. ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు కదా, వారి అధ్యక్షతన హై లెవెల్ కమిటీ రికమెండ్ చేస్తుంది పలానా వాళ్ళని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా చేయమని. ఆ రికమెండేషన్ బేస్ చేసుకునేసి అయితే ప్రజెంట్ రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు టెన్యూర్ ఎంత అంటే 5 ఇయర్స్ లేదా 70 ఇయర్స్. మ్యాక్సిమం ఏజ్ 70 ఇయర్స్. వాళ్ళ టర్మ్ వచ్చి 5 ఇయర్స్. విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, వీళ్ళు ఏది ముందు అయితే అది. ఓకే, దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ ఎన్సీడబ్ల్యూ కూడా అపాయింట్ అయి ఉన్నారు. ఇటీవల కాలంలో మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే నేను చెప్పున్నాను. ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎవరు, జయంతి పట్నాయక్. ఎవరమ్మా, జయంతి పట్నాయక్ ఫస్ట్ ఉన్నారు. జయంతి పట్నాయక్ ఎన్సీడబ్ల్యూ ఫస్ట్ చైర్పర్సన్గా ఉంటే, ఇటీవల కాలంలో విజయ్ కిషోర్ రహాత్కర్ అపాయింట్ అయ్యారు. ఎవరు, విజయ్ కిషోర్ రహాత్కర్. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ. కరెంటు పాలిటీలో అడుగుతారు అనమాట. ఒక సైడ్ వచ్చేసి ఎన్సీఆర్డబ్ల్యూ అని ఇస్తాడు, ఎన్హెచ్ఆర్సీ అని ఇస్తాడు. ఒక పక్కన వచ్చి ఎన్సీడబ్ల్యూ అని ఇస్తాడు, ఇంకో పక్కన వచ్చి ఎస్సీ కమిషన్ ఎన్సీఎస్సీ అంటాడు, ఇంకో పక్కన ఎన్సీఎస్టీ అంటాడు, లేదా ఓబీసీ చైర్మన్, బీసీ చైర్మన్ అని అడుగుతారు. అవతల సైడ్ వచ్చేసి వీటి యొక్క కమిషన్ అపాయింట్ అయిన పర్సన్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారు అనమాట. కరెంట్ పార్టీలో అడుగుతారు,
లేదా రెగ్యులర్ పాలిటీలు కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు చెక్ చేసుకుంటా ఉండండి రేపు గ్రూప్ 2 రాయబోయే వాళ్ళు. ఓకే, ఈరోజు ఆల్రెడీ నేను 24 డిసెంబర్ అనేది జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం అని చెప్పి మీకు చెప్పాను. దానికి సంబంధించి అయితే ఒక ఆర్టికల్ని అయితే ఈనాడులో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి దేశంలో వలసలు తగ్గుముఖం పడ్డాయి అని చెప్పేసి ఒక నివేదికను అయితే ఇచ్చారనమాట. దీని గురించి మనం చదివే ప్రయత్నం చేద్దాం. దేశంలో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనా వేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 45,57,87,621 మంది వలస వెళ్ళినట్లు తేల్చగా 2023 నాటికి ఆ సంఖ్య 40,20,20,90,395 తగ్గినట్లు పేర్కొంది. 2011తో పోలిస్తే ఇది 11.79% తక్కువ అని తెలిపింది. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం వలసల రేటు 37.64 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం వలసల రేట్ ఎంత ఉంది? 37.64% ఉండగా ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం అది 28.88% పడిపోయింది. ఇంపార్టెంట్, 28.88% పడిపోయినట్లు వెల్లడించింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యా, వైద్యం, మౌలిక వసతులు, అనుసంధానత లాంటి సేవలు పెరగడం, ఆర్థిక అవకాశాలు మెరుగుపడడం వలసలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆర్థిక సలహా మండలి అభిప్రాయపడింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతాకు సమీపంలో ఉన్న జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో వలసలు ఉన్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. అత్యధిక సంఖ్యలో వలసలను ఆకర్షిస్తున్న టాప్ 5 రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలు చేరినట్టు తెలిపింది. అదే సమయంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో వచ్చే వారి సంఖ్య తగ్గినట్లు వెల్లడించింది. ముంబై, బెంగళూరు అర్బన్, హౌడా, సెంట్రల్ ఢిల్లీ, హైదరాబాద్లో ఎక్కువ మంది వలస వస్తున్నట్లు తెలిపింది. వలసాద్, చిత్తూరు, పశ్చిమ బర్ధమాన్, అగ్రా, గుంటూరు, విల్లుపురం, సహర్సా జిల్లాల నుంచి అత్యధికలో వలసలు వెళుతున్నట్లు పేర్కొంది. ఓకే, ముర్షిదాబాద్ నుంచి కోల్కతాకు, పశ్చిమ బర్ధమా నుంచి హౌడాకు, వలసాద్ నుంచి ముంబైకి, చిత్తూరు నుంచి బెంగళూరు అర్బన్కు, సూరత్ నుంచి ముంబైకి ఎక్కువ మంది వలసలు వెళ్ళినట్టు తెలిపింది అనమాట. 2011 అనే సెన్సస్లో వలసల రేటు 37.64 ఉండిందంట. 37.64% గుర్తుపెట్టుకోవాలా. ప్రజెంట్ ఎంత తగ్గిందంటే 28.88% తగ్గింది వలసల రేటు. మైగ్రేషన్ రేట్ అంటారు ఇంగ్లీష్లో. మైగ్రేషన్ రేట్ అనేది ఎంత 28.88. గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీగా ఉంది చూడండి. మొత్తం 8లో ఉన్నాయి, లాస్ట్లో 28.88. ఓకే, టాప్ 5 వలసలను ఆకర్షిస్తున్న, మైగ్రేషన్ అట్రాక్ట్ చేస్తున్న రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది, వెస్ట్ బెంగాల్ రెండో స్థానంలో ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చి కర్ణాటక చేరినట్టయితే ప్రధానమంత్రి సలహా మండలి అంచనా అయితే వేసింది అనమాట. ఓకే, పనామా కాలువ మాదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్ని వివాదాస్పద స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు ఈసారి. ఓకే, దీనికి సంబంధించిన ఆర్టికల్ మనం చూద్దాము. త్వరలో అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ఇంకా గద్దెనెక్కక ముందు వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపుతున్నారు. ఇప్పటికే కెనడాను 51వ రాష్ట్రం అంటూ వ్యాఖ్యానించిన ట్రంప్ ఆదివారం డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారుల ర్యాలీతో మాట్లాడుతూ అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలను కలిపి మహాసముద్రాలను కలిపి పనామా కాలువలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అమెరికా వాణిజ్య నావికా నౌకల నుంచి పనామా దేశంలో భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తూ, లేకపోతే ఆ కాలువను తిరిగి అప్పగించాలని పేర్కొన్నారు. అందరితో ట్రంప్ ఆగలేదు. డెన్మార్క్ అమెరికా రాయబారిని ప్రకటిస్తూ ఆ దేశం ఆధీనంలోని గ్రీన్లాండ్ను కొనుగోలు చేశామని ట్రంప్ ఆదివారం మరో బాంబు పేల్చారు. ఆయన 2016 అధ్యక్షుడిగా ఉన్న వేళ కూడా ఈ ప్రతిపాదన తెరపైకి రాగా నాడు డెన్మార్క్ తిరస్కరించింది. తాజాగా ఆ దేశానికి అమెరికా రాయబారిగా కెన్ హౌరీని నియమించిన వేళ ట్రంప్ తన మనసులో మాటను బయటపెట్టారు. చూడండి, పనామా అనేది ఎక్కడెక్కడ ఉంది, ఏ సముద్రాల మధ్య గలదు అని చెప్పి అడిగున్నారు. గతంలో కూడా అడుగున్నారు. ఇంతకుముందు పనామా పేపర్స్ లీక్ అని చెప్పేసి కరెంట్ అఫైర్గా ఉండిందనమాట. పనామా కాలువ అనేది అట్లాంటిక్ మరియు పసిఫిక్ సముద్రాల మధ్యలో ఉండే సన్నటి కాలువ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అట్లాంటిక్ మరియు పసిఫిక్ మధ్యలో పనామా కాలువ ఉంది. ఇంకోటి కూడా ఇచ్చున్నారు చూడండి. ఈయన కెనడాను 51వ రాష్ట్రంగా అన్నారు. అంటే ఇప్పుడు అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పండి? 50 రాష్ట్రాలు ఉన్నాయి. 51వ రాష్ట్రంగా చేరమని కెనడాను రాష్ట్రంగా చేరమని అయితే ట్రంప్ గారు అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అనమాట. డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్పండి? డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అమెరికాలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? రిపబ్లిక్ పార్టీ మరియు డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా
హిల్లరీ క్లింటన్ గారు అభ్యర్థితో అయితే నిరూపించుకున్నారు. ఆవిడ ఓడిపోయారు. ఆ ప్రతిపక్ష నాయకురాలుగా 2025 నుంచి కొనసాగనున్నారు. అదేవిధంగా రెండో పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా అయితే 2025 జనవరిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఓకే, ఈ ఆర్టికల్లో మనం 3 పాయింట్లు నేర్చుకోవాలి. పనామా కాలువ అనేది ఏ సముద్రాల మధ్య కలదు అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఉంది పనామా కాలువ. ఆ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ పార్టీ డెమోక్రటిక్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ యొక్క పార్టీ అనేది డెమోక్రటిక్ పార్టీ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో 51వ దేశంగా లేదా రాష్ట్రంగా అమెరికాలో చేరమని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా ట్రంప్ గారు. అది ఏ దేశానికి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కూడా అడిగితే కెనడా అని పెట్టాలన్నమాట. మ్యాక్సిమం అలాంటి క్వశ్చన్స్ అడగబోవచ్చు. కెనడా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత సవాళ్ళకు దీటుగా నిఘా వ్యవస్థ బలోపేతం చేయబోతున్నాం అని చెప్పి ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యక్రమంలో అమిత్ షా అయితే వెల్లడించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం మనం. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ జి నరేందర్ అపాయింట్ అయ్యాడు. వెరీ 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 ఇంపార్టెంట్. జస్టిస్ జి నరేందర్ ఏం పేరు? ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ జి నరేందర్ గారు అపాయింట్ అయ్యారు. చెప్పండి, మీరు ఇండియన్ పాలిటీ చదువుతూ ఉంటే కరెంట్ పాలిటీ రివిజన్ చేసుకుందాం ఒకసారి. హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఎవరిని ఏ ఆర్టికల్ ప్రకారం అయితే అపాయింట్ చేస్తారు చెప్పండి? 217(1) గుర్తుపెట్టేసుకోండి. ఒక ఆర్టికల్స్ మనం విడివిడిగా నేర్చుకుంటా ఉంటే మనకి చాలా టైం పట్టది, మనకి బైహార్ట్ చేసుకుని గుర్తుండవు. ఇలాంటి సందర్భానుసారంగా మనం వాటిని నేర్చుకుంటా ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఎక్కడో దగ్గర మనకి మెమరీలో ఉండిపోతాయి అన్నమాట, సేవ్ అయిపోతూ ఉంటాయి. 217(1) 217 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతి గారికి అయితే ఉందన్నమాట. ఓకే, తొలగించేది దీని తర్వాత ఆర్టికల్ 218 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించవచ్చు. అపాయింట్ చేయడం 217(1), అపాయింట్ తొలగింపు వచ్చేసి 218. ఓకే, ఆ కాంటెక్స్లో ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారంటే జస్టిస్ జి నరేందర్ గారు. ఓకే, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జి నరేందర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్న ఆయన్ను ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్గా బదిలీ చేస్తూ సెప్టెంబర్ 24 సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రితు బాయ్ హరి అక్టోబర్ 10న పదవి విరమణ చేయడంతో ఆ స్థానంలో జస్టిస్ నరేందర్ను నియమించడానికి కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ నరేందర్ స్వరాష్ట్రం కర్ణాటక 2015 జనవరి 2న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 అక్టోబర్ 30న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కర్ణాటక హైకోర్టు మాతృకగా ఉన్న న్యాయమూర్తులు ఆయన సీనియర్ మోస్ట్ జడ్జి, ఓబీసీకి చెందినవారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కాకముందు అక్కడే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలో కర్ణాటకకు ప్రాతినిధ్యం లేదని విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ నరేంద్ర పేరును సిఫార్సు చేసింది. 3 నెలల తర్వాత రాష్ట్రపతి ఇందుకు ఆమోదం తెలుపుతూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుగా ఉత్తరాఖండ్ హైకోర్టుకు ఎవరు అపాయింట్ చేశారు చెప్పండి? జస్టిస్ జి నరేంద్ర గారిని అపాయింట్ చేశారు. ఎవరు? రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి అపాయింట్ చేయాలంటే ఎవరు రికమెండ్ చేయాలా? కొలీజియం అయితే రికమెండ్ చేయాలా? ఓకే, ఈ కంటెక్స్లో మీకు ఒక ఇంపార్టెంట్ బిట్ పెడతాను. అది కూడా ఇదే కాంటెక్స్లో మీరు నేర్చేసుకుని వెరీ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీలో వచ్చింది కాబట్టి మీరు గ్రూప్ 2 మెయిన్స్ రాయబోయే పాలిటీలో కూడా అడిగే అవకాశం ఉంది. రాష్ట్రాలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రాలలో హైకోర్టులు ఉంటాయి కదా, హైకోర్టుల యొక్క ప్రధాన న్యాయమూర్తి ఒకరు ఉంటారు. ఇతర న్యాయమూర్తులు ఎంతమంది ఉంటారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఇతర న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కాకుండా ఇతర న్యాయమూర్తులు ఎంతమంది ఉంటారు? ఆప్షన్ 1 ఆ రాష్ట్రపు యొక్క జనాభాను బేస్ చేసుకొని ఉంటారు. ఆ రాష్ట్రపు యొక్క జనాభా ప్రాతిపదికన ఉంటారు. ఆప్షన్ నెంబర్ 2 ఆ రాష్ట్ర గవర్నర్ నియమించబడే సభ్యుల సంఖ్య ఎంత ఉంటారు? ఆప్షన్ నెంబర్ 3 రాష్ట్రపతి నియమించబడే సభ్యుల సంఖ్య అంత ఉంటారు. లేదా ఆప్షన్ 4
ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ పర్టికులర్ హైకోర్టు, ఆ పర్టికులర్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఎంతమందిని అయితే చెప్తారో అంతమంది ఉంటారని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. దీనికి ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ ఏం లేదు. రాష్ట్రాలలో గల హైకోర్టుకు ఇతర న్యాయమూర్తుల సభ్యులను నియమించే అధికారం ఎవరికి ఉందని అడుగుతారు. ఓకే, మీరు డైరెక్ట్గా ఆన్సర్ ఏం చెప్పాలంటే రాష్ట్రపతి నియమిస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఇది, నేర్చుకోండి. రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది. హైకోర్టుకు ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. ఇతర న్యాయమూర్తులను ఎవరి నివేదిక లేదా ఎవరి యొక్క సూచనల మేరకు, ఎవరి యొక్క నిర్ణయం మేరకు అపాయింట్ చేస్తారంటే రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి డిఫరెంట్ సినారియోస్ పట్టుకొని ఒక్కొక్క రాష్ట్రానికి ఎంతమంది అయితే అవసరం అవుతో ఇతర న్యాయమూర్తులను అంతమందిని అపాయింట్ చేస్తారు. ఎవరు? రాష్ట్రపతి. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇలాంటి బిట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఓకే, 27 నుంచి 33 ఉమ్మడి జిల్లాలో ఎస్సీ వర్గీకరణ కమిషన్. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీంకోర్టు. ఇది కూడా కరెంట్ పాలిటీకి సంబంధించి ఒకసారి మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆగస్ట్ 2024 ఎస్సీ బైఫర్కేషన్కి 6:1 మొత్తం 7 మంది న్యాయమూర్తులలో 6 మంది అనుకూలంగాను, ఒకరు వ్యతిరేకంగాను వేశారనమాట. దీన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క వర్గీకరణకు ఎన్నో తేదీ 1 ఆగస్ట్ 2024 దీనికి అధ్యక్షత ఎవరు వహించారంటే డివై చంద్రచూడ్ గారు. వెరీ ఇంపార్టెంట్ ఇది, డివై చంద్రచూడ్ గారు. ఎంతమంది? 6:1 మొత్తం 7 మంది. 7 మందిలో 6 మంది అనుకూలంగాను, ఒకరు వ్యతిరేకంగాను ఓటు వేశారనమాట. దీనికి షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క ఉప కులాల వర్గీకరణకి దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్సీ వర్గీకరణపై ఎవరి పేరు మీద అపాయింట్ చేశారంటే రాజీవ్ రంజన్ మిశ్రా గారి పేరుతో అపాయింట్ చేశారనమాట, ఏపీకి సంబంధించి. ఓకే, తర్వాత వచ్చేసి ఏపీలో రిజర్వేషన్స్ ఉన్నాయి కదా. ఎస్సీలకి ఎంత శాతం రిజర్వేషన్ ఉందంటే 15% ఉంది. ఆంధ్రప్రదేశ్లో 15% ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరొక బిట్ ఏంటంటే ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యాన్ని మొట్టమొదటిగా అమలు చేసిన రాష్ట్రం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, సుప్రీంకోర్టు తెలిపిన తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను అమలుపరిచిన మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల కాలంలో వార్తల్లో ఒక రాష్ట్రం అయితే నిలిచింది. ఏంటంటే హర్యానా. ఓకే, ఇది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరి అధ్యక్షత చేశారంటే రాజీవ్ రంజన్ మిశ్రా యొక్క అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏకసభ్య కమిషన్ అనమాట. వన్ మెంబర్ కమిటీ లేదా 1 మెంబర్ కమిషన్. ఓకే, ఇంపార్టెంట్ అవుద్ది. తర్వాత గుజరాత్లో భూకంపం అని చెప్పి ఇంకో ఆర్టికల్ ఇచ్చారు. గుజరాత్లో భూకంపం ఎంత ఉందంటే 3.7గా నమోదైంది. భూకంపాన్ని ఏ స్కేల్తో కొలుస్తారు? రిక్టార్ స్కేల్తో. భూకంపాన్ని కొలిసే స్కేల్ రిక్టార్ స్కేలు. ఓకే, ఆ రిక్టార్ స్కేల్తో ఎంత అంటే 3.7గా నమోదైందని చెప్పేసి ఇటీవల ఈరోజు అయితే పేపర్లో ఉందన్నమాట. ఇది ఇంపార్టెంట్ అవుద్ది. సెస్మోలాజికల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది అని కూడా అడిగారు అనుకోండి. దీనికి సంబంధించి న్యూఢిల్లీ, నో ఐడియాలోనే న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీ. తర్వాత కరెంట్ అఫైర్స్ కొన్ని ఉన్నాయి ఈనాడు పేపర్లో. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ మదన్ బి లోకూర్ వాస్ అపాయింటెడ్ చైర్పర్సన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ ఆన్ 21st December 2024. హిస్ టర్మ్ విల్ ఎండ్ ఆన్ 12th November 2028. ఓకే, నెక్స్ట్ వచ్చి జస్టిస్ లోకూర్ వాజ్ అపాయింటెడ్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ June 4th, 2012 and retired on December 30, 2028. In 2019, Justice Lokur was appointed to the Supreme Court of Fiji as a judge of its non-residents panel. He was the first Indian judge to be appointed as the judge in the Supreme Court of another country. Okay, former Supreme Court Judge Justice Madan B. Lokur appointed as the chairperson of United Nations Internal Justice Council. Internal Justice Council యొక్క అంతర్గత న్యాయ కౌన్సిల్ విభాగానికి చైర్పర్సన్గా భారతదేశం తరపున సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ బి లోకూర్ గారు అపాయింట్ అయ్యారు. ఇంకో హైలైట్ ఏంటంటే
ఇతర వేరే దేశానికి, ఏ దేశానికి, ఫిజీ దేశానికి నాన్ రెసిడెన్షియల్ ప్యానల్లో ఒక చీఫ్ జస్టిస్గా కూడా, సుప్రీంకోర్టు జడ్జిగా కూడా ఇతను అపాయింట్ అయ్యాడు. కాబట్టి రెండింటిని కవర్ చేసి ఈనాడు పేపర్లో ఇచ్చిండ్రు. వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. ఇది కూడా కరెంట్ పాలిటీ సంబంధించి, కరెంట్ పాలిటీలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చి మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ ఎవరున్నారు? పర్యావరణ మరియు అటవీ వాతావరణ శాఖ మంత్రులు ఎవరినంటే భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఆయన రిలీజ్ చేశారు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్లో ఉంది. 21 డిసెంబర్ 2024 రిలీజ్ చేశారు. ద ఐఎస్ఎఫ్ఆర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఈజ్ బ్రాట్ అవుట్ బై ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఆన్ ఏ biannual basis since 1987. The Indian State of Forest Report 2013 is 18th such report in the series. దీనికి సంబంధించి సపరేట్ వీడియో అయితే నేను చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అదే అవుతుంది మనకి. ఓకే, దీనికి సంబంధించిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చిన రిపోర్ట్ మొత్తం నేను దీనికి సంబంధించి కవర్ చేసి ఒక వీడియో ఇస్తాను మీకు. ఇంపార్టెంట్ అవుతుంది ఫారెస్ట్ సర్వే కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే రిలీజ్ చేస్తుంటారు దీన్ని. ప్రస్తుతానికి రిలీజ్ చేసిన 2018 యొక్క ప్రస్తుతానికి రిలీజ్ చేసింది 18th రిపోర్ట్ అవుద్ది. 2023 సంబంధించింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే దీన్ని అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాస్ అవార్డెడ్ కువైట్స్ హైయెస్ట్ హానర్ ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్. నిన్న కరెంట్ అఫైర్లో మనం దీని గురించి సంబంధించి డిస్కస్ చేస్తాం. దాదాపు నరేంద్ర మోడీకి 20 దేశాల యొక్క అత్యున్నత పురస్కారాలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. దాదాపు 43 సంవత్సరాల తర్వాత, 43 ఇయర్స్ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ టర్మ్లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కువైట్కి వెళ్ళారు. వారి తర్వాత చాలామంది ప్రధానమంత్రులు అయితే మనకు మారారు. వాళ్ళెవరు కూడా కువైట్ విజిట్కి అయితే వెళ్ళలేదు. 43 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి హోదాలో కువైట్కి అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళిన సందర్భంగా వారికి కువైట్ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ని అయితే ప్రదానం చేయడం జరిగింది. ఇందిరాగాంధీకి కూడా ఈ అవార్డుని ఇవ్వలేదు. ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఓకే, ఇండియా సెలబ్రేట్స్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే 22 డిసెంబర్ అనేది రామానుజన్ గారి బర్త్డే కాబట్టి నేషనల్ మ్యాథమెటిక్స్ డే అయితే నిర్వహించుకున్నారు. దాన్ని ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2012 నుంచి అయితే నిర్వహించుకుంటున్నారు అనమాట. ఓకే, శ్రీనివాస్ రామానుజన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ప్రొక్లైమెడ్ దిస్ డే. 2012లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోమని చెప్పి శ్రీనివాస్ రామానుజన్ బర్త్డేని లేదా జన్మదినాన్ని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకోవాలని అయితే తీర్మానించారనమాట. ఓకే, మీరు ఈ ఆర్టికల్లో దీనికి సంబంధించి మీరు పర్టికులర్గా చూసుకోవాల్సింది దీన్ని చూసుకోండి. జస్టిస్ మదన్ బి లోకూర్ అయితే మన దేశం తరపు నుంచి వేరే దేశానికి, ఇతర దేశానికి, ఫిజీ దేశానికి అయితే ఆయన చైర్మన్గా వ్యవహరించాడు. వేరే దేశపు సుప్రీంకోర్టు న్యాయవాదిగా మన దేశం తరపు నుంచి వెళ్ళాడు కాబట్టి ఎవరు ఆయన పేరు జస్టిస్ మదన్ బి లోకూర్. ఇంపార్టెంట్ అవుతుంది. అదేవిధంగా ఈయన దేనికి అపాయింట్ అయినాడు? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్కి సంబంధించి కూడా ఆయన చైర్మన్గా ఉన్నాడు. అంతలోనూ భారతదేశం యొక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబట్టి ఇంపార్టెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చిన ఫారెస్ట్ రిపోర్ట్ కూడా నేను తొందరలో వీడియో చేసి మీకు ఇస్తాను, డెప్త్గా ఇస్తాను. దానికి సంబంధించి మీరు చూస్తుండండి. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీరామకృష్ణన్ వచ్చి అమెరికా యొక్క అధ్యక్షుని అయితే ట్రంప్ గారు అయితే నియమించారు కదా. వారు ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క సెక్టార్కి, ఒక్కొక్క పర్సన్స్ని అయితే అపాయింట్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అపాయింట్మెంట్స్లో ఎక్కడైతే ఇండో అమెరికన్ అనే అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవి మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఆ విధంగా ఒక అపాయింట్మెంట్ అయినా ఏఐకి, అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారుగా శ్రీరామకృష్ణన్ అపాయింట్ చేసుకుని, ఈయన ఇండో అమెరికన్ కాబట్టి మన కరెంట్ అఫైర్లో అడిగే అవకాశం ఉంది. ఓకే, దీన్ని ఆర్టికల్ చదివితే భారత సంతతికి చెందిన అమెరికన్ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ సహాయకుడు శ్రీరామకృష్ణన్ను వైట్ హౌస్ బృందంలో చేరారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి అయిన శ్రీరామకృష్ణన్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో
కృత్రిమ మేధా విధానాలపై సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడికి ఎన్నికైన ఎవరు? డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ? డెమోక్రాటిక్ పార్టీ. ట్రంప్ ఆదివారం ప్రకటించారు. కృత్రిమ మేధా విధానాన్ని రూపొందించడంలో సమన్వయం చేయడంలో శ్రీరామ్ కృష్ణన్ సహాయపడతారని, డేవిడ్ సాక్స్తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై కృష్ణన్ స్పందించారు. మన దేశానికి సేవ చేయడం, కృత్రిమ మేధలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలని ట్వీట్ చేశారు. తమిళనాడు శ్రీరామ్ కృష్ణన్ తమిళనాడులోని SRM వల్లియమ్మై ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, స్నాప్చాట్, ట్విట్టర్లలో పనిచేశారు. ఇటీవలే ఆండ్రీసెన్ హోరోవిట్జ్ A16Zలో సాధారణ భాగస్వామిగా చేరారు. ఫేస్బుక్లో మొబైల్ యాప్ అడ్వర్టైజింగ్ వేదికను విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ను ఎప్పుడు X అంటున్నారు స్వాధీనం చేసుకున్నప్పుడు కీలకంగా పనిచేసిన కృష్ణన్ ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ తర్వాత ఆండ్రీసెస్ హోరోవిట్జ్ A16Zలో సాధారణ భాగస్వామి అయ్యారు. ఓకే, అమెరికా యొక్క AI సలహాదారుడుగా భారత ఇండో అమెరికన్ పారిశ్రామికవేత్త ఎంపిక చేశారో వారి పేరు ఏం పేరు? శ్రీరామ్ కృష్ణన్. ఏ రాష్ట్రానికి సంబంధించిన వారో? తమిళనాడు. ఇది ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాల్సింది. ఇంతో పాటు ఈయన ఒక్కరినే కదా అపాయింట్ చేసింది, ఇంతో పాటుగా డేవిడ్ సాక్స్ మరియు శ్రీరామ్ కృష్ణ ఇద్దరు కలిసి అయితే అపాయింట్ చేశారో మనకు హైలైట్ ఎందుకు చేశారని ఈయన ఎవరంటే ఇండో అమెరికన్ కాబట్టి మనకు హైలైట్ చేశారనమాట న్యూస్లో. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతరిక్షంలో ఉన్న సెలవు కావాలని చెప్పేసి డాన్ పెటివ్, సునీత విలియమ్స్ ఉన్నారు. సునీత విలియమ్స్ వాళ్ళిద్దరూ అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ హీలియం యొక్క లీకేజ్ వల్ల అక్కడే ఉండిపోయారు కాబట్టి వాళ్ళిద్దరూ ఇంకా అంతరిక్షంలో ఉన్నారు. అక్కడ ఉన్నా కూడా మాకు క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలలో మాకు సెలవులు కావాలని చెప్పేసి అయితే వాళ్ళు ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, మనం దీన్ని చదివే ట్రై చేయలేదు, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఏ బిట్ను మనం వదులుకోకూడదు, అందుకని నేను ఇచ్చాను అనమాట. ఇది సెలవు కావాలి, పండుగలు, పెళ్లిళ్ళు, ముఖ్యమైన సందర్భాల్లో ఉద్యోగి నోటి వినిపించే మొట్టమొదటి మాట ఇది. ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల ఇదే వినతి. ఇప్పుడు ఈ విన్నపం భూమిని దాటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరింది. క్రిస్మస్ నూతన సంవత్సరం వేడుకల కోసం తాము కూడా విధులకు గైర్హాజరై సెలవు పెడతామని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSలోని ఆస్ట్రోనాట్ కాస్మోనాట్ తెగేసి చెప్పారు. వీళ్ళు సెలవు అభ్యర్థనకి ఇప్పటికే ఆమోదం ముద్ర పడింది ఏమో. క్రిస్మస్ కొత్త ఏడాది సంబరాలకు వ్యోమగాములంతా సిద్ధమైపోయారు. ప్రత్యేకంగా క్రిస్మస్ న్యూ ఇయర్ విందు కోసం ఇప్పటికే ప్యాక్ పంపించిన ఆహార పదార్థాలు తినేందుకు నోరూరుతుందని అక్కడ భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి ఎవరు? సునీత విలియమ్స్ చెప్పారు. ISSలోని 7 వ్యోమగాముల బృందం క్రిస్మస్ జనవరి 1న తమ రోజువారీ శాస్త్రీయ పరిశోధన ప్రయోగాలను కాసేపు పక్కన పెట్టి సంబరంలో తేలిపోతారని తెలుస్తోంది. తాజాగా ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వచ్చిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ 2700 కేజీల కార్గోలో వ్యోమగాముల కోసం విడివిడిగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి గిఫ్ట్లు వచ్చాయి. స్పెషల్ మీల్స్ తింటూ కుటుంబంతో వీడియో కాల్స్ మాట్లాడుతూ వ్యోమగాములు సరదాగా గడుపున్నారు. ఇప్పటికే హాలిడే మూడ్ను తెస్తూ సునీత డాన్ పెటివ్లు శాంతా టోపీలు ధరించిన ఫోటో ఒకటి తాజాగా షేర్ చేస్తారు. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్స్యూల్స్లో ISSకు వచ్చిన సునీత విలియమ్స్ తాము వచ్చిన వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా తిరిగి భూమికి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. నెలల తరబడి అక్కడే ఉండిపోయిన సునీతకు క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు కాస్తంత ఆట విడుపుగా ఉండబోతున్నాయని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ISSలో ఎవరెవరు వెళ్ళారు? భారతీయ మూలాల వ్యక్తి సునీత విలియమ్స్ ఉంది. దీనికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీలో డే బిఫోర్ ఎస్టర్డేనో ఒక వీడియో చేస్తున్నాను, మీరు తప్పకుండా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో దీనికి సంబంధించిన స్పేస్ ఎక్స్ అవన్నీ కూడా నేను కవర్ చేస్తున్నాను. దేని లీకేజ్ వల్ల ఆగింది చూడండి, హైడ్రోజన్ వలన, క్రయోజనిక్ ఇంజన్లో లీకేజ్ వలన అని కూడా అడుగుతారు, హీలియం లీకేజ్ కారణంగా. ఓకే, నెక్స్ట్ వచ్చి పనామాని వెనక్కి తీసుకుంటాం. పనామాకి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పనామా ఏ సముద్రాల మధ్య ఉంది, మహాసముద్రాల మధ్య ఉంది కూడా మనం చెప్పుకున్నాం. ఏ సముద్రాలు? అట్లాంటిక్ మరియు పసిఫిక్. ఓకే, సముద్రయానికి సిద్ధం అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సముద్రయానికి సిద్ధం అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. సముద్రయానం అంటే మనం ఖచ్చితంగా ఈ ఆర్టికల్ అనేది చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది మనకి. అంతు చిక్కని రహస్యాలకు అబ్బురుపరిచే ఖనిజ సంపదకు నెలవు సముద్రం. ఎక్కడో దూరాన ఉన్న చంద్రుడి అంగారకుడి గుట్టును సైతం కనిపెడుతున్న మోడ్రన్ సైన్స్ మన భూమిపైనే
ఉన్న సముద్రుడి సంగతులను మాత్రం పూర్తిగా పసగట్టలేకపోతుంది. సముద్ర అన్వేషణకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలో భారత్ సైతం ముందంజలో సముద్రయాన్ మిషన్కు సిద్ధమవుతుంది. ఇప్పుడు 2026లో అంతరిక్షంలోకి మనుషులను పంపాలనే లక్ష్యంతో చేయబడుతున్న గగన్యాన్ ఇప్పుడు 2026లో పాటు సముద్రయాన్ మిషన్ను సైతం భారత్ చేపట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడుంది? చెన్నైలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో చెన్నైలో గల దాంట్లో మత్స్య 6000 పేరుతో ఒక సబ్మెర్సిబుల్ను తయారు చేసింది. మత్స్య 6000 పేరుతో ఒక సబ్మెర్సిబుల్ను తయారు చేసింది. వచ్చే వారమే దీన్ని మొదటిసారిగా హార్బర్ టెస్ట్ చేయనున్న. సముద్రయాన్ లక్ష్యం ఏంటన్నట్టే అని ఒక హెడ్డింగ్ ఇచ్చారు. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఖనిజాలను అన్వేషించడానికి, సముద్రాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సముద్రయాన్ ప్రయోగాన్ని చేపడుతున్నట్లు ఈ మిషన్కు మొత్తం 4077 కోట్లు ఖర్చు చేస్తున్న మెటాలిక్ న్యూడ్యూల్స్ PMN అన్వేషణకు మధ్య హిందూ మహాసముద్ర ప్రాంతానికి ఇప్పటికీ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ భారత్కు అప్పగించింది. భారత్కు కేటాయించిన సముద్ర గర్భంలో దాదాపు 75,000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని నికెల్, రాగి, మాంగనీస్, కోబాల్ట్ వంటి ఖనిజాలతో కూడిన PMNలు విస్తరించి ఉన్నాయి. ఒక పైలట్, ఒక కో-పైలట్, మరో పరిశోధకుడు ఈ సబ్మెర్సిబుల్లో సముద్ర గర్భంలోకి వెళ్ళనున్నారు. 12 గంటల పాటు ఈ ప్రయోగం కొనసాగును. అత్యవసర పరిస్థితులు 96 గంటల వరకు పొడిగించవచ్చు. 7,517 కిలోమీటర్ల పొడవున్న తీర ప్రాంతం ఉన్న భారత్కి ఈ ప్రయోగం చాలా కీలకంగా మరి మత్స్య 6000 యొక్క ప్రత్యేకతలు కూడా ఇచ్చినారు. సముద్రయాన్ కోసం మొదట విదేశాలను సబ్మెర్సిబుల్ కొనుగోలు చేయాలని NIOT అనుకొని టెండర్లు పిలిచింది. అయితే అదే ఆర్థికంగా భారం కావడంతో పాటు ప్రయోగం కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తుందనే కారణంతో దేశీయ సాంకేతికతతో మత్స్య 6000ను సొంతంగా అభివృద్ధి చేసింది. ఇది 4వ తరం సబ్మెర్సిబుల్ అని ప్రాజెక్ట్ డైరెక్టర్ వేదాంచలం తెలిపారు. 28 టన్నుల బరువు ఉండి సబ్మెర్సిబుల్కు 2 రోబోటిక్ చేతులు ఉంటాయి. ఇవి సముద్ర గర్భం నుంచి ఖనిజ నమూనాలను సేకరిస్తాయి. ఇందులో ప్రపంచంలోనే మొదటిగా లిథియం పాలిమర్ బ్యాటరీలను వాడుతున్నారు. మదర్షిప్ నుంచి దీన్ని నియంత్రిస్తారు. ఒకవేళ నియంత్రణ కోల్పోయిన అత్యవసర పరిస్థితుల్లో ఇందులోని సిబ్బందిని రక్షించడానికి 3 ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించారు. 6000 అడుగుల లోతులో మానవ శరీరంపై భూ ఉపరితలంతో పోలిస్తే 600 రెట్లు అధికంగా నీటి ఒత్తిడి ఉంటుంది. దీనికి తగ్గట్టుగా దృఢంగా మత్స్య 6000ను తయారు చేశారు. మత్స్య 6000 అనేది దానికి సంబంధించిన అయితే దాని యొక్క ఇంపార్టెన్స్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. హార్బర్ టెస్ట్ అంటే ఏందని చెప్పి కూడా ఇచ్చినారు చూడండి. సబ్మెర్సిబుల్ ప్రొఫైలర్లను, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇలా వివిధ విభాగాలుగా వేరువేరుగా తయారు చేస్తారు. ఇప్పుడు వీటిని జతపరిచి మొదటి దశలో భాగంగా హార్బర్డ్ టెస్ట్ చేయనున్నారు. ఇందులో 3 బంగాళాఖాతంలో 15 మీటర్ల లోతుకు పంపిస్తారు. ఈ పరీక్ష సజావుగా సాగితే వచ్చే ఏడాది 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్ల లోతుకు పంపించే పరీక్షలు జరుపుతారు. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయితే మధ్య హిందూ సముద్రంలో 2026 చివరన సముద్రయాన్ అసలు ప్రయోగం ఉండబోతుంది. వాస్తవానికి హార్బర్ టెస్ట్ డిసెంబర్ మధ్యలో పూర్తి కావాల్సిన ఫెంగల్ తుఫాను వల్ల ఆలస్యమైంది. ఓకే, సముద్రయాన్ ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు చెప్పండి? 2026. ఈ ఆర్టికల్ యొక్క సారాంశం సముద్రయాన్ యొక్క 2026లో దీన్ని తీసుకెళ్ళబోతున్నారు. ఓకే, దీన్ని చెన్నై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది. మత్స్య 6000కు సంబంధించి కూడా ఇచ్చినారు. వెరీ ఇంపార్టెంట్ మత్స్య 6000. ఓకే, నేర్చుకుందాం. దాంతోపాటుగా సముద్రయాన్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి చంద్రయాన్ అనేది కూడా మనం ఒకసారి రివిజన్ చేసేద్దాం పనిగా. చంద్రయాన్ 1 ఎప్పుడు పంపించారు? 2008లో పంపించారు. ఎక్కువసేపు తీసుకొని నేను స్పీడ్గా లాగేసి. చంద్రయాన్ 2 ఎప్పుడు పంపించారు? 2019లో పంపించారు. 2019లో పంపిస్తే అది లాస్ట్ మినిట్లో ఫెయిల్ అయింది. అప్పుడు ఇస్రో చైర్మన్ సోమనాథన్ కూడా ఏడ్చి నరేంద్ర మోడీ గారిని అయితే హక్ చేసుకున్నారు. మీరు అందరికీ గుర్తుండే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి 2023లో చంద్రయాన్ 3ని అయితే పంపించారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సౌత్ పోలార్ దక్షిణ ధ్రువం మీదకైతే వెళ్ళిన మొదటి దేశంగా భారతదేశం నిలిచిపోయింది అనమాట. ఓకే, దేంట్లో పంపించారు చూడండి. LVM-3 M4లో పంపించారు. ఇది కూడా అడిగే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి. ఎప్పుడు పంపించారు? 23 ఆగస్ట్ 2023. సబ్జెక్టు కండిషన్ ఇది నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. 2023లో అయితే పంపించారు. సౌత్ పోల్కి అయితే పంపించారు. LVM-3 M4 నౌక ద్వారా పంపించారు. ఇక్కడ వరకు నాకు గుర్తుంది. ఇదైతే నాకు ఈ డేట్ అయితే ఖచ్చితంగా గుర్తులేదు. 2023లో పంపించారు. ఓకే,
నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ISRO and the European Space Agency have signed a landmark agreement to enhance a collaboration in human space exploration. This partnership aims to foster astronauts training, mission implementation and joint research experiments signed by the ISRO chairman S. Swaminathan and ESA chairman, ESA Director General Dr. Joseph Ashbacher. The agreement establishes the robust framework for the cooperation, strengthening the relationships between the premier space agencies. ఏం లేదు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి మధ్య ఒక అగ్రిమెంట్ అయితే జరిగిందంట. దానికి సంబంధించిన అయితే ఒక ఈనాడులో ద హిందూలో అయితే ఉండింది. దాన్ని నేను మీకు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఈఎస్ఏ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరున్నారంటే డాక్టర్ జోసెఫ్ ఆష్బాచర్, మనకి ఎస్ సోమనాథన్ గారు అయితే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ నిన్న నేషనల్ ఫార్మర్ డే కదా, December 23 అనేది నేషనల్ ఫార్మర్ డే సంబంధించి నిన్న సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఒక థీమ్ని అయితే ఇచ్చారనమాట. థీమ్స్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఏం థీమ్, దాని పేరు ఏంటంటే జాతీయ రైతు దినోత్సవం లేదా నేషనల్ ఫార్మర్ డే లేదా కిసాన్ దివాస్. కిసాన్ దివాస్ ఎందుకు జరుపుకుంటారు చెప్పండి. చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడు లేదా రైతు నాయకుడు, రైతు ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం December 23 మనం కిసాన్ దినోత్సవంగా జరుపుకున్నాం. 2024 కిసాన్ దివాస్ యొక్క థీమ్ ఏంది అని చెప్పి అడిగితే ఎంపవరింగ్ అన్నదాతాస్ ఫర్ ఏ ప్రాస్పరస్ నేషన్. ఎంపవరింగ్ అన్నదాతాస్ ఫర్ ప్రాస్పరస్ నేషన్. ఓకే, ఇది చౌదరి చరణ్ సింగ్ అయింది, అది 5th ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు. ఓకే, ఇవన్నీ ఈరోజున్న కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా మిస్ అయ్యంటే నెక్స్ట్ క్లాస్లో చూస్తాను. నెక్స్ట్ క్లాస్లో మీకు మొత్తం డిస్కస్ చేస్తాను. ఇప్పటి వరకు ఓపికగా విన్నందుకు మీరందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.